ఈ ఫోను పాడైపోయిందండి. ఇది ఎందుకు పనికిరాదు అసలు. కాకపోతే ఆన్ అయితే అవుతుంది, కాకపోతే వాయిస్ సరిగా రావడం లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కాల్స్ కూడా సరిగా రావు, డిస్టర్బెన్స్ అయితే అవుతుందన్నమాట. సో ఇది నేనైతే పడేద్దాం అనుకుంటున్నాను. అయితే పడేద్దామనే ముందు నాకు ఒక ఆలోచన అయితే వచ్చిందనమాట. ఇది ఏ విధంగా యూజ్ చేస్తే బాగుంటుంది అన్నది నేను ఒకసారి ఆలోచించాను. నాకైతే ఒక ఐడియా వచ్చిందనమాట. ఏంటి అంటే, దీన్ని అంటే ఈ పనికిరాని ఫోన్లు వాడి ఏంటి మనం ఒక సీసీటీవీ కెమెరాగా వీటిని అయితే మార్చుకోవచ్చు. అది కూడా మనకి ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్న వీడియో అవుట్పుట్తో మనమైతే దీన్నైతే వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అది ఎలానో తెలుసుకుందాం. స్కిప్ చేయదు, ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పర్వతేశ్వర్, మీరు చూస్తుంది కలమట ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ మనం ఐపీ వెబ్ క్యామ్ అనేది ఒకటైతే ఓపెన్ చేసుకోవాలి. దాన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఐపీ వెబ్ క్యామ్ అయితే ఇలా ఓపెన్ అయింది. కిందకు వస్తే స్టార్ట్ సర్వర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఆన్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే, ఆన్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ ఉన్నాయన్నమాట. ఐపీవీ ఉన్నాయి, హెచ్టిటిపితో హెచ్టిటిపిఎస్ తో ఉంటాయి. దాన్ని మనం యూజ్ చేసి అనమాట వేరే డివైస్ లో మనం అయితే కనెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడైతే నేను కెమెరా అయితే ఆన్ చేశాను. మీరు ఒకసారి చూస్తే కనుక ఇక్కడైతే కనిపిస్తుంది. నేను దీన్ని ల్యాప్టాప్ లో ఇక్కడైతే నేను ఓపెన్ అయితే చేస్తాను అనమాట. ఇక్కడ నేను ఏం చేశానంటే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. హెచ్టిటిపి అని కొట్టి //192.168.180 పోర్ట్ మీద నేనైతే ఓపెన్ చేసేసి ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టగానే మనకైతే సైట్ అయితే ఇలా ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి, మీకు ఇక్కడైతే అక్కడ ఆ కెమెరాలో అక్కడ ఏమైతే కనిపిస్తుందో ఇక్కడ అదే కనిపిస్తుంది. నేనైతే టార్పన్ కప్పేశాను, లైటింగ్ ఎక్కువ పడుతుంది అనేసి టార్పన్ అయితే కప్పేశాను. అక్కడ ఏదైతే ఆ కెమెరాలో కనిపిస్తుందో ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది. మీరు ఒకవేళ కావాలంటే చూసుకోవచ్చు. ఇలా కూడా చూస్తాను ఈ విధంగా అనమాట. మనకి ఇప్పుడు కిందకు వస్తే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, జూమ్ ఎంతవరకు కావాలి, జూమ్ అంటే అంతవరకు జూమ్ అవుతుంది. అక్కడ ఉన్న కెమెరాని మనం అయితే జూమ్ అయితే చేసుకోవచ్చు. జూమ్ చేసి ఇదిగోండి అక్కడ జూమ్ అవుతుంది చూడండి ఒకసారి. అక్కడైతే దగ్గర క్లోజప్ లో జూమ్ అయితే అవుతుంది అనమాట. మీకు ఇలా జూమ్ అవుతుంది. అలాగే క్రాప్ కావాలంటే క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ మనం క్రాప్ అయితే చేసుకోవచ్చు. అలాగే స్ట్రీమ్ క్వాలిటీ కావాలంటే ఇది పెంచుకోవచ్చు అండి. స్ట్రీమ్ క్వాలిటీ ఈ 50 ఉంది. ఓకే, కావాలంటే మనం ఇది పెంచుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రెండు ఉంటాయి అన్నమాట. ఇది క్లిక్ చేసామనుకోండి, అక్కడ ఉన్న ఫ్రంట్ కెమెరా మనకు అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకు ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయింది. మనకే కనిపిస్తున్నాం. హాయ్ హాయ్ అంటే ఇక్కడ హాయ్ హాయ్ అంటది చూడండి. ఒకసారి హాయ్ అంటున్నాను. ఆ హాయ్ అంటే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా కావాలంటే ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ కెమెరా కావాలంటే బ్యాక్ కెమెరా మళ్ళీ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి, బ్యాక్ కెమెరా ఓపెన్ అయితే అయ్యింది. ఓకే, బ్యాక్ కెమెరా ఓపెన్ అయింది. నేను ఒకసారి అక్కడ మీకు చెక్ అయితే చేస్తాను. ఒకసారి లాస్ట్లో చెక్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ వచ్చేసి ఇది సెక్యూరిటీ అన్నమాట.
ఇలా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫోకస్ మోడ్, తర్వాత ఆటోమేటిక్ సెన్సారు, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనమైతే ఇక్కడ చేసుకోవచ్చు. వీడియో వద్దంటే క్లోజ్, లేదు బ్రౌజర్లో కావాలి అనుకుంటే ఇక్కడైతే వస్తుంది. అక్కడ అలర్ట్ వచ్చేసింది అక్కడ. తర్వాత ఇక్కడ HTML5 ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి మనం ఏదైనా వెబ్ పేజ్లో అలా పెట్టుకొని కూడా మనమైతే చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే ఇది ఐపీ వెబ్ క్యామ్గా మనం పాత ఫోన్లు ఏవైనా ఉంటే వాటిని కెమెరాలుగా మనం అయితే వాడుకోవచ్చండి. ఈ విధంగా మనం కెమెరాను అయితే చూస్తాం. నేనైతే ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తాను. ఇక్కడ మీకు విజువల్ కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూ ఇందాక ఎలా అయితే కనిపించిందో బ్యాక్ వ్యూలో కూడా కనిపిస్తుంది. ఇక్కడైతే చూడండి, ఈ విధంగా మనకైతే కనిపిస్తుంది. ఇలా మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఫస్ట్ దీంట్లో ఏం చేస్తామంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి దీంట్లో ఐపీ వెబ్ క్యామ్ అనేసి ఒక యాప్ ఉంటుంది అనమాట. అదైతే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఐపీ వెబ్ క్యామ్ ఒకటి ఉంటుంది అనమాట. ఇదిగో ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను. ఓపెన్ అడుగుతుంది, ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కిందకు వచ్చేస్తే ఇక్కడ స్టార్ట్ సర్వర్ అని ఉంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏంటంటే కెమెరా ఓపెన్ అయిపోతుంది అనమాట. అంటే కెమెరా అయితే ఓపెన్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది అనమాట. రెండు, ఒకటి హెచ్టిటిపితో, ఒకటి ఇంకొకటి హెచ్టిటిపిఎస్తో, ఇంకొకటి ఐపీవీతో ఉంటాయన్నమాట. ఆ మూడు ఏదైనా మనం వాడుకొని మనమైతే చేయొచ్చు. నేను దీంట్లో అదైతే ఓపెన్ చేస్తాను. దీనికోసం దీంట్లో కూడా ఇంటర్నెట్ ఉండాలన్నమాట. దీంట్లో కూడా ఇంటర్నెట్ ఉండాలి. రెండింట్లో ఇంటర్నెట్ అయితే ఉండాలన్నమాట. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేసి ఇక్కడ వచ్చేసి డెస్క్టాప్ మోడ్ అని తీసుకుంటున్నాను. అంటే కొంచెం బాగుంటుంది, ఇది కంఫర్ట్ ఉంటుంది అనేసి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐపీ అడ్రస్ అయితే ఎంటర్ చేస్తాను. 192.43.1:8080 ఎంటర్ చేసేసి నేనైతే ఓపెన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు చూడండి, ఈ విధంగా మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అయ్యిందనమాట. ఇక్కడ వచ్చేసి కెమెరా అయితే ఓపెన్ అయ్యింది. ఈ రెండు ఒకసారి చూడండి. నేను కెమెరా ఎటు మూవ్ చేస్తే అటు ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. మీరు ఒకసారి చూడొచ్చు. ఈ ఛార్జర్ని నేను ఇక్కడైతే కంట్రోల్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి ఛార్జర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, చూసారా? ఈ విధంగా మనకి ఈ కెమెరా పనిచేస్తుంది. మనకి ఫ్రంట్ కెమెరా కానీ కావాలంటే మనం ఇక్కడ నుంచినే మనము ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇది చూసారా, ఇప్పుడు ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ అయింది. నేను ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంటాను అనమాట. ఈ కెమెరా ఇటు మూవ్ చేస్తే ఇటు వస్తుంది, ఇటు మూవ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఇది మనకి వద్దు అనుకుంటే మనం బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వచ్చేసి లెంగ్త్ అంటే జూమ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉందన్నమాట ఆప్షన్. జూమ్ కావాలంటే జూమ్ చేసుకోవచ్చు, ఇలా జూమ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేను కంట్రోల్ అయితే చేస్తాను. దీన్ని జూమ్ చేయొచ్చు, ఇంకా జూమ్ కావాలంటే చేయొచ్చు, ఇంకా నార్మల్గా కావాలంటే నార్మల్గా కూడా చేయొచ్చు అనమాట. అలాగే క్రాప్ చేయొచ్చు, కింద ఆప్షన్ ఉంది క్రాప్ చేయొచ్చు, అలాగే క్వాలిటీ చేయొచ్చు. స్విచ్ టు బ్యాక్ కెమెరా అంటే బ్యాక్ కెమెరాకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇది కనిపిస్తుంది చూడండి. ఇది మొత్తం ఈ విధంగా మనం ఏంటంటే మనం ఒక పాత ఫోన్ని ఈ విధంగా, ఇది పాత ఫోను, ఈ ఫోన్ని మనము వెబ్ కెమెరా లాగా వాడుకొని మనమైతే ఎక్కడి నుంచైనా మనము యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి.
అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మళ్ళీ కంటెంట్ ఉన్న కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.